నమస్కారం. ఈరోజు మనం ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ పిఓపీస్ గురించి తెలుసుకుందాం. ఇవి పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటే పీసీఓఎస్ రుగ్మత లక్షణాలని నియంత్రించడానికి ఉపయోగపడతాయి. పీసీఓఎస్ రుగ్మతలో శరీరంలో ఆండ్రోజెన్స్ అనే పురుష హార్మోన్లు అధిక స్థాయిలో ఉంటాయి. దీనితో కలిసి సక్రమంగా లేని పీరియడ్స్, అవాంఛిత రోమాలు మరియు గర్భం ధారించడంలో ఇబ్బందులు కలుగుతాయి. పీసీఓఎస్ రుగ్మత లక్షణాలని నియంత్రించడానికి హార్మోనల్ బర్త్ కంట్రోల్ వాడవచ్చు. సాధారణంగా కంబైన్డ్ ఓరల్ కాంట్రసెప్టివ్స్ సిఓసిస్ మొదటి ఎంపిక, కానీ ఇవి అందరికీ సరిపోకపోవచ్చు. బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్న వారికి, మైగ్రేన్ ఉన్నవారికి, బ్లడ్ క్లాట్స్ ఏర్పడే రిస్క్ ఎక్కువ ఉన్నవారికి పిఓపి మెరుగైన ఎంపిక. పిఓపి వాడటం వల్ల శరీరంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సరిచేయడం ద్వారా పీసీఓఎస్ లక్షణాలు తగ్గవచ్చు. మందు ఆపినాక సంతానోత్పత్తి తొందరగా తిరిగి వస్తుంది మరియు భారీ పీరియడ్స్ తగ్గవచ్చు. చాలామందికి ఎటువంటి ఇబ్బందులు కలగవు, కానీ కొందరికి సైడ్ ఎఫెక్ట్స్ కలగవచ్చు. కామన్ సైడ్ ఎఫెక్ట్స్: మచ్చలు, తలనొప్పులు, వికారం, మూడ్ స్వింగ్స్ మరియు సక్రమంగా లేని పీరియడ్స్. అసాధారణమైన సైడ్ ఎఫెక్ట్స్: బ్రెస్ట్ పెయిన్, బరువు మారటం. అత్యంత అసాధారణమైన సైడ్ ఎఫెక్ట్స్: ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, హృదయ సమస్యలు. మినీ పిల్ ప్రతి ఒక్కరికి సరిపోదు. గర్భవతులు, బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నవారు, లివర్ సమస్య ఉన్నవారు పిఓపిను వాడకూడదు. రిఫాంపిసిన్, కార్బమాజెపిన్ లాంటి మందులు పిఓపిలు ప్రభావాన్ని తగ్గించవచ్చు. అందుకే మీ మెడికల్ హిస్టరీ మరియు మందుల గురించి మీ డాక్టర్కు తప్పకుండా తెలియచేయండి. ఈ కామిక్ ద్వారా మీరు మినీ పిల్స్ గురించి మరియు పీసీఓఎస్ రుగ్మతలో వాటిని ఎలా ఉపయోగిస్తారనే విషయం గురించి తెలుసుకున్నారని ఆశిస్తున్నాము. మినీ పిల్స్ సురక్షితమైన మరియు ప్రభావకరమైన మందు. వీటిని వాడటం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ అవ్వవచ్చు, సంతానోత్పత్తి త్వరగా తిరిగి వస్తుంది మరియు హెవీ పీరియడ్స్ తగ్గవచ్చు. ధన్యవాదాలు. ఎటువంటి ప్రశ్నలు ఉన్నా మీ డాక్టర్ను సంప్రదించండి.